Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. సార్, మనం ఎస్ఐపి అనేది రెగ్యులర్గా వింటున్నాం, అది కొత్తగా విన్నాం ఎస్డబ్ల్యూపి అనేది. అంటే ఏంటి సార్ అసలు? ఎస్డబ్ల్యూపి అంటే వచ్చేసి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనమాట అండి. ఎస్ఐపి ఏమో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, దీనికి మోరార్లెస్ ఆపోజిట్ ఎస్డబ్ల్యూపి. సో అసలు ఇది ఎందుకు వాడతారు? సో ఎస్ఐపిలోనేమో ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని ఇన్వెస్ట్ చేస్తాం. 6 మంత్ కావచ్చు, 15 డేస్ కావచ్చు, ఈవెన్ డైలీ ఎస్ఐపిస్ ఉన్నాయి, 15 డేస్కో ఎస్ఐపి ఉంటుంది, ఆర్ క్వార్టర్లీ ఎస్ఐపి, మీ ఇష్టం. ఒక నిర్దిష్టమైన టైంలో ఇంత అమౌంట్ అనేది ఒక ప్లాన్ చేసుకోవడాన్ని ఎస్ఐపి అంటాము, ఒక ఫండ్లో పెట్టుకోవడం. ఇక్కడ ఆపోజిట్ దట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫండ్లో డబ్బులు పెట్టేస్తాం ముందే, దానిలోంచి నాకు ఎవ్రీ మంత్లీ ఎస్డబ్ల్యూపీ కానీ, ఆర్ ఎవ్రీ 15 డేస్ కోసమో, ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ ఎస్డబ్ల్యూపీ దానిలోంచి తీసుకోవడం. సో ఏంటంటే దీనికి పర్పస్ ఏంటంటే అండి, ఎస్డబ్ల్యూపీ ఎందుకు వాడతామంటే, మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, దాన్ని మనం అనుకున్న ఒక ఫండ్లో పెట్టేసేసి రెగ్యులర్ ఇన్కమ్ లాగా, లెట్స్ దీని ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా సార్? వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది సంవత్సరానికి? సో రెగ్యులర్ ఇన్కమ్, ఎస్డబ్ల్యూపీ పర్పసే రెగ్యులర్ ఇన్కమ్ కోసం అనమాట. లెట్స్ ఏ మనము ఒక ఎగ్జాంపుల్, ఒక యూస్ కేసు చెప్తాను. నార్మల్ యూస్ కేసు ఏంటంటే, రిటైర్ అయ్యారు, ఒక పిఎఫ్ అవి కలిపి 50 లక్షలు వచ్చాయి. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ 50 లక్షల్ని ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఏదో ఒక ఫండ్లో వాళ్ళ రిస్క్ బట్టి ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలలు ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి అవకాశం ఇచ్చారు. 6 మంత్స్ తర్వాత లెట్స్ సే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక 40,000 అవసరం. సో ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. ఓకే, సో నాకు ఎవ్రీ మంత్, ఇంకా మీరు ప్రతిసారి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఎట్లా డిడక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక అమౌంట్ సెట్ చేసుకుంటావు, ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్, బట్ ఇట్ ఈస్ నీకు కావాల్సినంత అమౌంట్ ప్రతి మంత్ అంత అమౌంట్ విత్డ్రా అయ్యి నీ అకౌంట్లో ఆటోమేటిక్గా రావడం అనమాట. సో ఎస్డబ్ల్యూపీ ఈజ్ నథింగ్ బట్ నువ్వు అనుకున్న ఫండ్లోంచి ఎక్స్ అమౌంట్ ప్రతి మంత్ విత్డ్రా చేసుకోవడం. దెన్ మీరు ఎంతవరకు అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్కువ తీసేసుకుంటే క్యాపిటల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం 50 లక్షలు పెట్టాము, నెలకు ₹1,00,000 తీసుకున్నామంటే 50 నెలలు ప్రాబ్లీ పెరిగింది, ఇంకొక 20-30 నెలలో 40 నెలలో కావచ్చు, అంటే 50 నెలలో 60-70 నెలల వరకు అమౌంట్ రావచ్చు. సో అంటే ఏంటంటే రఫ్లీ 2% తీసుకుంటున్నట్టు నెలకు, అంటే సంవత్సరానికి 24% తీసేస్తున్నాం. సో ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే అది ఎప్పటికీ అలాగే ఉండొచ్చు, కానీ లేకపోతే ఏంటంటే అమౌంట్ స్లోగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకోసం ఐడియల్గా ఏంటంటే 8 to 10% తీసుకున్నా కానీ మనకి క్యాపిటల్ ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే యాక్చువల్లీ 10% కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే వీ సజెస్ట్ ఏంటంటే 10%, సంవత్సరానికి 10%. సో అంటే సంవత్సరానికి 10% అంటే నెలకు ఒక 8.5 వరకు అనుకోవచ్చు. సో తీసుకుంటే ఏంటంటే మీకు 0.8 వరకు మన క్యాపిటల్ అనేది ఎప్పుడు తగ్గదు. ఒక 5 years తీసుకున్నా కానీ మనం 50 లక్షలు పెట్టింది అలాగే ఉంటుంది. నెలకు 40,000 తీసుకున్నా కానీ మీరు 2 years, 3 years, 4 years తర్వాత చూసినా మోర్ ఆర్ లెస్, ఎందుకంటే మనం ఈ క్యాపిటల్ పెరిగే రేటు, నువ్వు తీసుకునే రేటు సేమ్ ఉంటుంది కాబట్టి అది మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. అది ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. సపోజ్ లక్ బాగుండి మార్కెట్ మంచి పర్ఫామ్ చేసింది, సో మనం 50 లక్షలు 60 లక్షలు అవ్వచ్చు. బట్ బికాజ్ లాంగ్ టర్మ్ చూసుకుంటే మినిమం ఈక్విటీ 12 to 15% ఇండియన్ మార్కెట్లో ఇస్తున్నాయి. సో 12% రియాలిటీ తీసుకున్నా కానీ స్టిల్ డబ్బులు అనేది అలాగే ఉంటాయి అన్నమాట. సో యూజువల్లీ నేను సజెస్ట్ చేసే నా ఎక్స్పీరియన్స్తో, సో దెర్ ఈజ్ నో రూల్. కొద్దిమంది ఏంటంటే నాకున్న డబ్బులు నావే అయిపోయి, ఇప్పుడు నెలకి 50,000 ఉన్నాయి, నెలకు 50 లక్షలు ఉన్నాయి, నెలకు నేను 60,000 తీసుకుంటాను, నా ఇష్టం, అయిపోయి నాకు అప్పుడు సరిపోతే 15 ఏళ్ళు నేను ఉంటాను, అదొక మెథడ్. కావాలంటే డిప్లీట్ చేసుకోవచ్చు. సో కానీ ఐడియల్గా మాత్రం 8 to 10% అనేది యూజువల్లీ నేను సజెస్ట్ చేస్తాను. ఆల్సో ఇమ్మీడియట్గా చేయకూడదు. ఇవ్వాలే పెట్టేసి రేపటి నుంచి, అంటే బేసికలీ ఇవ్వాలే నీళ్ళు నింపేసి రేపటి నుంచి తోడేస్తూ ఉంటే సో ఆబ్వియస్లీ తగ్గిపోతూ ఉంటాయి. దానికన్నా మీరు ఒక అనుకున్న అమౌంట్, లంసమ్ అమౌంట్ని ఏ ఫండ్ అయితే అనుకున్నారో ఆ ఫండ్లో పెట్టేసి మినిమం ఒక 6 months to 1 year టైం ఇవ్వండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ 50 లక్షలు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 1 year పెట్టామనుకోండి, 54, 55 లక్షలు, 56 లక్షలు అయి ఉంటుంది. 10 to 12% పెరిగినా, ఎక్కువ పెరిగితే ఇంకా మంచిదే. అక్కడి నుంచి మొదలు పెడితే ఏంటంటే 1 year తర్వాత నుంచి ఎస్డబ్ల్యూపీ మొదలు పెడితే మీ అమౌంట్ అనేది మోర్ ఆర్ లెస్ ఎప్పుడు అలాగే ఉంటుంటుంది, అంటే బికాస్ క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. సో యూజువల్లీ నేను ఏం చేస్తానంటే 6 months to 1 year గ్యాప్ ఇస్తాను.
నా ఇన్వెస్టర్ సోర్స్కైనా సరే ఇవాళ ఇన్వెస్ట్ చేయండి, ఒక 5-6 నెలల వరకు అడగండి. 6 నెలల తర్వాత ఒక ఎస్డబ్ల్యూపీ రిక్వెస్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు రిటైర్మెంట్ ఇన్కమే కావచ్చు, మీ అదర్ ఇన్కమ్తో పాటు ఇది కూడా యాడ్ అవుతుంది. సపోజ్ ఇంకో యూస్ కేసు కూడా ఏంటంటే ఒక ఇల్లు అమ్మేసాము, ఒక డబ్బులు వచ్చాయి, ఆర్ ప్లాట్ అమ్మని డబ్బులు వచ్చాయి, మనం జాబ్ చేసుకుంటున్నాము, మనకు అడిషనల్ ఇన్కమ్ కావాలంటే దీన్ని అక్కడ పెట్టుకొని ఒక 1 year టచ్ చేయకుండా సేమ్ సంవత్సరానికి 10-12% వరకు విత్డ్రా చేసుకుంటే మీకు ఇంకొక అడిషనల్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ అనేది అలాగే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, లాక్ అవ్వదు. లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే లిక్విడిటీ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. అంటే ల్యాండ్ పెడితే అమ్మొచ్చో లేదో తెలియదు, మార్కెట్ పరిస్థితులు బట్టి అమ్మగలుగుతామో లేదో తెలియదు. బట్ ఇక్కడ అలా కాదు, నువ్వు రిక్వెస్ట్ పెట్టేస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీ కంపల్సరీ నీ 2 daysలో నీ రిడెంప్షన్ చేసి నీ అకౌంట్లో వేయాల్సిందే డబ్బులు. సో ఆ రిస్క్ ఉండదు. సో అందుకోసమే ఇంకో అడిషనల్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే ఐడియల్గా ఎస్డబ్ల్యూపీ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో చూశారు కదండి, ఎస్డబ్ల్యూపీ ద్వారా మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.